ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్. చక్కగా ఈరోజు దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానించుకుందాం. దేవుడు ప్రియులారా, ఇదనము మనతో చెప్పబోయే మాటలు ఏంటంటే, దేవుని మాటకు లోబడితే కలిగే మేలులు, కలిగే ప్రయోజనములు ఏమిటి అని దేవుడి దినము మాట్లాడబోతున్నాడు. అంటే మనము దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపగలిగినట్లయితే మన జీవితంలో ఎటువంటి కార్యాలు జరుగుతాయి, మన కుటుంబంలో ఎటువంటి మేలులు జరుగుతాయి అనే దానిపైన దేవుడి దినము మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ మాటలను విందాం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సామెతల పుస్తకము 4వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల పుస్తకము 4వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లను, నీ హృదయము పట్టుదలతో మాటలను పట్టుకొనెము, నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నీవు బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుడు అంటున్నాడు, పట్టుదలతో నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొనెము, నా ఆజ్ఞలు నువ్వు గైకొని నెడల నువ్వేమవుతావు అంట, బ్రతుకుతావు. దేవునికి మహిమ కలుగునాక. మన హృదయము పట్టుదలతో దేవుని యొక్క మాటలను పట్టుకొని ఉండాలి. అంటే మన హృదయాంతరంగంలో దేవుని వాక్యము స్థిరపరచబడి ఉండాలి. పట్టుకోవడం అంటే మన హృదయం ఎలాగ పట్టుకుంటుందని అనుకుంటున్నారేమో. మన హృదయాంతరంగంలో అనేకమైనటువంటి ఆలోచనలతో మన హృదయాంతరంగం నిండిపోయి ఉన్నది. అంటే ఆ హృదయాంతరంగంలో మరి ఈ లోకానుసారమైన ఆలోచనలను నింపి మనం అట్టి రీతిగా దానిని స్టోరేజ్ గా మారుస్తూ ఉన్నాం. అయితే ఈ హృదయము దేవుని యొక్క ఆలయము అని తెలియక వ్యర్థమైన వాటిని అన్నిటితోని మన హృదయాన్ని నింపేసి ఉంచుతున్నాం. అయితే దేవుని ఆలయంలో ఏముండాలి అంటే వ్యర్థమైనది ఉండకూడదు. దేవుని ఆలయంలో వ్యర్థమైనవి ఏమి ఉండకూడదు. దేవుని ఆలయంలో పరిశుద్ధమైనవి, పరిపూర్ణమైనవి మాత్రమే దేవుని ఆలయంలో ఉండాలి. అయితే మన హృదయాంతరంగంలో వ్యర్థమైన వాటిని అన్నిటిని తీసివేసి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యంతో మన హృదయాంతరంగాన్ని నింపుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన లేఖనాలు సెలవిస్తున్నాయి, మన హృదయము పట్టుదలతో ఏం పట్టుకోవాలంటే దేవుని యొక్క మాటలను పట్టుకుని ఉండాలంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొన్నప్పుడు మనము బ్రతుకుతాము అని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని వాక్యానికి విధేయత చూపేవారు చాలా తక్కువ మందిగా ఉన్నారు. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యానుసారముగా నడుచుకున్న వారు, ఆయన ఆజ్ఞలను పాటించేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ మందిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు దేవుని మాటకు విధేయత చూపలేకపోతున్నారు? ఎందుకు దేవుని యందు విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నారంటే దేవుని వాక్యాన్ని వింటున్నారు, వదిలేస్తూ ఉన్నారు. దేవుని యొక్క మాటలను వింటున్నారు, వాటిని వదిలేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయాంతరంగంలో స్థిరపరుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటలను నీ హృదయాంతరంగంలో బలపరుస్తావో, భద్రపరుచుకుంటావో, దేవుడు ఏదైతే చెప్పాడో, ఎలాగైతే జీవించమన్నాడో ఆ మాటలు నీకు బయలుపరచబడతా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మన హృదయంతో దేవుని మాటలను పట్టుకున్న వారముగా ఉండాలి. మన హృదయాంతరంగంలో దేవుని యొక్క మాటలను స్థిరపరచుకున్న వారముగా మనం ఉండాలి. అప్పుడు మనం ఎలాగ జీవిస్తామంటే దేవుని వాక్యానుసారంగా జీవిస్తాము. చెడు జోలికి మనం వెళ్ళము, వ్యర్థమైన వాటిని మనం చేయము, వ్యర్థమైన ఆలోచనలు మనము చేయము. అలాంటప్పుడు మనకు దీవెనలు, మనకు మేలులు కలుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చెడు చేస్తే కదండి మన మీద కాపుదలడం కోసము. మనము ఏ చెడును చేయనప్పుడు, ఏ వ్యర్థమైనది మనం చేయనప్పుడు, ఏ వ్యర్థమైన ఆలోచన మనం చేయనప్పుడు మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి, మన హృదయం పరిశుద్ధంగా ఉంటుంది. కనుక దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని ఆలోచనలతో మనము ముందుకు వెళ్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? దేవునికి ఆలోచనలతో మనం ఏం చేస్తూ ఉంటాం? ముందుకు వెళ్తూ ఉంటాం. ఇంకో మాట మనం చూసినట్లయితే సామెతల పుస్తకం 3వ అధ్యాయంలో 1వ వచనంలో, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను మరి శాంతిని మీకు కలుగచేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి, నా కుమారుడా, నా ఉపదేశమును నువ్వు మరొకము. హల్లెలూయా. దేవుని మాటలను మనం మరొకూడదు, దేవుని వాక్యాన్ని మనం మరొకూడదు. దేవుడి మాటలు వింటున్నాము, వదిలేస్తున్నట్టు వారిగా మనం ఉండకుండా దేవుడు ఏది చెప్తున్నాడు, దేవుడి దినం మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఎలాగ జీవించమంటున్నాడు, ఎలాగ జీవిస్తే నీకు మేలులు కలుగుతాయి, ఎటువంటిగా నువ్వు మరి వాక్యానుసారంగా జీవిస్తే నీకు ఎలాంటి మేలులు కలుగుతాయి, ఏ పని నువ్వు చేయకూడదు, ఏ పని నువ్వు చేయాలి అని దేవుడు ప్రతిదినము మనతో మాట్లాడుతున్నారు. అయితే ఆ మాటలను మనం పెడచెవిన పెట్టిన వారంగా చాలా మంది ఈ రోజులో ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా,
నీవు దేవుని మాటలను గ్రహించి, దేవుని మాటలు విశ్వాసం ఉంచి, దేవుని మాటలు నమ్మి నీ హృదయాంతరంగంలో వాటిని స్థిరపరచుకుని భద్రపరుచుకున్నప్పుడు ఇగో దేవుని ప్రతి మాట నిన్ను నడిపిస్తుంది, విజయ తీరాలకు చేరుస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నమ్మండి, విశ్వసించండి. దేవుడు అంటున్నాడు, నీ హృదయంతో నా మాటలు గట్టిగా పట్టుకో, నా ఆజ్ఞలను గైకోను, నువ్వు బ్రతుకుతావు. అర్థమవుతుందండి? ఇక్కడ ఇంకో మాట, ఇప్పుడు 3వ అధ్యాయంలో కూడా దేవుడు అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశం మరముకు, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గైకొనుము. దేవునికి మహిమ కలుగును గాక. అవి ఏం చేస్తాయంట? దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు అనుగ్రహిస్తాయంటున్నాడు. ఎందుకంటే మనకి ఇంకేం కావాలండి? దీర్ఘాయువు, ఆయుష్. ఈ రోజుల్లో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి పరిస్థితులలో, అటువంటి స్థితిలో మనం ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, నీకు దీర్ఘాయువుని ఇస్తాయి, సుఖ జీవంతో గడుచు సంవత్సరములు. అంటే కరువు అనేది ఉండదు, ఇక నీకు ఏ ఇబ్బంది ఉండదు. అంటే రేపు ఏం తిందామో, రేపు ఏం తాగుదామో అనే చింత నీకు ఉండనే ఉండదు. ఆయన అంటున్నాడు, సుఖ జీవముతో గడుపు సంవత్సరములు నీకు ఇస్తాను, అలాగే శాంతిని నీకు అనుగ్రహిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి జీవితంలో కావాల్సింది 3ఏనండి. దీర్ఘాయువు, ఆయుష్ ఉండాలి, అలాగే సుఖం ఉండాలి, శాంతి ఉండాలి. ఈ 3 ఉంటే ఇంకంతకు మించినటువంటి సంపద ఈ లోకంలో ఎవరికి లేదు. ఈ రోజుల్లో కోట్లు సంపాదించుకున్న వారు ఈ లోకంలో లేకపోలేరు. వారికి సుఖం ఉందా, శాంతి ఉందా అంటే టెన్షన్తో కూడినటువంటి జీవితం, టెన్షన్తో కూడినటువంటి జీవితం. ఏదైనా ఒక చిన్న వ్యాధి వచ్చినా, ఏదైనా చిన్న రోగం వచ్చినా, మరి చూడండి గడిచినటువంటి దినాలలో కరోనా వైరస్ వచ్చి ఎంతమంది మేధావులను, ఎంతమంది ధనికులను తీసుకెళ్లిపోయిందో. ఏ ధనము వారు నాపలేదు, వారికి ఉన్నటువంటి ఏ ప్రొటెక్షన్, లోకానుసారమైన ప్రొటెక్షన్ ఏది కూడా వారిని రక్షించలేకపోయింది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, నువ్వు దేవుని మాటకు లోబడితే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఆమేన్. దేవుని మాటకు నువ్వు లోబడి జీవించగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలు, దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. అయితే ఆయన వాక్యాన్ని నీ హృదయాంతరంగంతో పట్టుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక సంభవాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 50వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు. దేవుడు అంటాడు, యేసు నీ వెళ్ళము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకా వెలుచుండగానే అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు గలిలియాలోని కానానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన అక్కడ సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే ఒక ప్రధాని యేసును ఎదుర్కొని వచ్చి అతని కుమారుడు రోగి అయి ఉన్నాడని, చనిపోబోతున్నాడని, అంతేనండి, కుమారుడు రోగి అయి ఉన్నాడు, దయచేసి నువ్వు వచ్చి ప్రభువా నా కుమారుడిని నువ్వు దీవించినట్లయితే, నా కుమారుడి విషయం నువ్వు ప్రార్థించినట్లయితే నా కుమారుడు స్వస్థపరచగలడు, బ్రతకగలడు అని యేసుక్రీస్తు వారిని ప్రాధేయపడుతున్నాడు. అయితే ప్రాధేయపడుతున్నటువంటి క్రమంలో యేసుని వెంబడిస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఎక్కడికొస్తే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను వెంబడిస్తూ, అయ్యా ఒకసారి నా ఇంటికి రా ప్రభువా, నా కుమారుడు రోగి అయి ఉన్నాడయ్యా, నా కుమారుడు బ్రతకాలంటే నువ్వు వచ్చి నా కుమారుడిని దర్శిస్తే చాలయ్యా, నా గృహంలోకి వస్తే చాలయ్యా, నా కుమారుడు బ్రతుకుతాడయ్యా అని ఆ ప్రధాని యేసుక్రీస్తు వారిని బ్రతుకుమనుకుంటూ ఉన్నాడు. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికేవారు, నువ్వు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రధాని యేసుక్రీస్తు వారి యొక్క మాటను నమ్మి అతను తిరిగి అతనింటికి వెళుతుండే అతని మార్గ మధ్యలో ఉండగానే వాళ్ళ ఇంటి దాసులైనటువంటి వారు ఎదురుగా వచ్చి, అయా నీ కుమారుడు స్వస్థత నిందాడు, నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు, నీ కుమారుడు బ్రతుకున్నాడు అని చెప్పిన వెంటనే అతను అడిగాడు, ఎప్పుడు కార్యం జరిగిందంటే ఇగో నిన్నటి రోజున పలానా ఈ సమయానికి అనగానే ఆ వ్యక్తిగా మాట గుర్తొచ్చింది. దేవుడు నిన్న అతనితో చెప్పాడు, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, నీ కుమారుడు స్వస్థత కలిగింది, నువ్వు వెళ్ళిపోమని చెప్పిన మాట ఆ కుమారుడు మరి స్వస్థత పొందినటువంటి ఆ సమయము, దేవుడు చెప్పినటువంటి సమయం 2 ఒకే సమయమని అతడు గ్రహించి అతను కుటుంబస్తుల వారందరూ కూడా దేవుని నమ్మారు, దేవుని విశ్వసించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యందు కొంచెం విశ్వాసాన్ని చూపించాడు. దేవుడు ఎవరో అతనికి తెలియదు, యేసుక్రీస్తు వారు ఎవరో ఆ ప్రధానికి తెలియదు. కానీ ఆ నోట ఈ నోట దేవుడు కార్యాలు చేయగలడు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేయగలడని విన్నాడు ఆ యొక్క వ్యక్తి. విని అతను వెంబడించాడు. అంటే అతను, నా కుమారుడు రోగి అయి ఉన్నాడు, నీకు అనేక చోట్ల చూపించాను కానీ నా కుమారుడికి ఎక్కడ కూడా లయం కావట్లేదు, నాకున్న డబ్బు పరపతి ఉపయోగించినా కూడా నా కుమారుడు బాగు కావట్లేదు అని చెప్పి అతను ఏం చేశాడంటే, ఇదంతా కాదు, యేసే వస్తున్నాడు, ఆయన కుమారుడు స్వస్థపరచగలడు అని నమ్మాడండి, విశ్వసించాడండి. వెంటనే వెళ్ళాడు, దేవుని కలిసాడు, ప్రభువా ఒకసారి నాయన నువ్వు వస్తే నా కుమారుడు రోగి అయి ఉన్నాడయ్యా, నువ్వు వస్తే చాలే నా కుమారుడు స్వస్థత పొందుకుంటాడయ్యా అన్న విశ్వాసాన్ని కనపరిచినప్పుడు దేవుడు ఇక వెళ్ళి నీ కుమారుడు స్వస్థత పొందినాడు.
అని చెప్పాడు. అతను ఆ మాటను నమ్మాడు, వెళ్ళిపోయాడు. చూడండి, అదేంటయ్యా నువ్వు వస్తే నా కుమారుడు స్వస్థత పొందుతాడు, బాగు పొందుతాడు అంటే నువ్వు వెళ్ళిపోయిన కుమారుడు స్వస్థత పొందే ఉన్నాడు అని చెప్తారంటయ్యా. నువ్వు ఇంటికి రాలేదు, నా కుమారుడు మీద చేయి పెట్టలేదు, ఎలా ఇది సాధ్యం అనే అవిశ్వాసంతో వెళ్ళలేదండి. అతను నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. వెంటనే తిరిగి వెళ్ళిపోతుండగానే ఆ కార్యాన్ని మార్గ మధ్యలోనే ఆ శుభవర్తమానమును అతను విన్నట్లుగా మన లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కుటుంబం అంత వారు కూడా నమ్మారంట. దేవుడు అది కనాన్లో, ఆ గలిలయలోని కనాన్లో చేసినటువంటి రెండవ సూచక క్రియగా బైబిల్ లేఖనాల్లో చెప్పబడుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజులో నీవైనా నేనైనా ఎలాగను జీవిస్తూ ఉన్నాం, మన జీవితాలు ఎలాగుంటూ ఉన్నాయి, మన క్రియలు ఎలాగుంటున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని అంటే ఎరగక, దేవుని మాటకు విధేయత చూపకుండా ఈ రోజుల్లో చాలా మంది చాలా రకాలుగా దేవుని విషయమైనటువంటి ఆ మార్గాలను తప్పిపోతూ ఉన్నారు. ఈ లోకానుసారమైనటువంటి మార్గాలను విశ్వసిస్తున్నారు, ఈ లోకానుసారమైనటువంటి మార్గాలను వెంబడిస్తున్నారు. కానీ దేవుని విషయమైనటువంటి సత్యమును, ఆ దేవుని విషయమైనటువంటి మార్గమును గుర్తించలేకపోతున్నారు, ఆ మార్గంలో నడలేకపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు ఆ మార్గంలో నడుస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క దేవుడే నిజమైన రక్షకుడని నువ్వు నమ్ముతావో, విశ్వసిస్తావో, ఆ మార్గాన్ని గుర్తిస్తావో, దేవుడిని జీవితంలో కార్యాలు చేయునుగాక. ఆమేన్. దేవుడిని జీవితాలలో కార్యాలు చేయునుగాక. నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడిని పక్షముగా కార్యాలు మేలును చేయని ఆరంభించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, లూకా సువార్తలో కూడా మరొక సంభవాన్ని మనం చూడొచ్చు. లూకా సువార్త 5వ అధ్యాయము 5-6 వచనం మనం చూసినట్టయితే, సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తుమని ఆయనతో చెప్పాను. వారు అలాగున చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో రాయబడి ఉందండి. సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున మరలా వలలు వేతుమని చెప్పి ఆయనతో చెప్పి వారు అలాగూ చేసి విస్తారమైనటువంటి చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోయెను అని ఇక్కడ రాయబడి ఉందండి. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, అక్కడ ఆ యొక్క దేవుని యొక్క శిష్యులు ఏం చేస్తున్నారంటే, ఆ రాత్రంతా కూడా వారు వలలు వేసి 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 ఉన్నారు, చేపల కొరకు సముద్రంలో వలలు వేసి వేసి ఉన్నారు. అయితే వారికి ఎక్కడ కూడా ఒక చేప కూడా వారికి దొరకలేదండి. అయితే దేవుడు తన ప్రసంగంను ముగించుకొని ఆ సీమోను ఆయన దోణి ఎక్కి ఆ పడవను కొంచెం లోతుగా నడిపించిన తర్వాత, సీమోను ఇక్కడ వలలు వేయిన ఆయన, నీకు చేపలు పడతాయంటే ఆయన అంటాడు, అయ్యా రాత్రంతా మేము వలలు విసిరాము, రాత్రంతా మేము ప్రయాసపడ్డాము, కానీ మాకు ఒక్క చేపను కూడా మాకు దొరకలేదు, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా అని అంటుంటే దేవుడు అన్నాడు, మరలా ఒకసారి ఇక్కడ వలలు వేయి, మరలా ఇక్కడ ఒకసారి వలలు వేయి, పడతాయేమో అని దేవుడు చెప్తే వారు వెంటనే దేవుని మాటను నమ్మారు, దేవుని మాటను విశ్వసించారు. అయ్యా మేమంతా రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకు ఒక్క చేప కూడా పడలేదు, కానీ ఇవ నీ మాట చొప్పున మరలా మేము వలలు వేస్తాము, నీ మాట చొప్పున మరలా మేము వలలు వేస్తాము అని చెప్పి ఆడ వలలు విసిరినప్పుడు విస్తారమైనటువంటి చేపలు అందులో పడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తన విశ్వాసాన్ని కనపరిచినప్పుడు అదే విశ్వాసాన్ని చూపించగలిగితే, దేవుడు నీ పట్ల, బాబు ఇదిగో నేను నీ పట్ల ఈ కార్యం చేయబోతున్నాను నాయన అని చెప్పినప్పుడు, ఊరుకో ప్రభువా, నువ్వు నా జీవితంలో ఈ కార్యం చేసుడేంది, నా జీవితంలో ఏ కార్యాలు జరగవు అని నువ్వు మొండిగా అలాగే కూర్చున్నావు అనుకో, నీ జీవితంలో ఎవరు కార్యం చేయలేరు, నీ జీవితాన్ని ఎవరు మార్చలేరు. దేవుడు నీ పట్ల విశ్వాసాన్ని కనపరిచినప్పుడు, దేవుడు నీ పట్ల మేలును ఉద్దేశించినప్పుడు, బాబు నీ జీవితంలో కార్యాలను చేస్తానురా బాబు అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు విశ్వసించి విధేయత చూపినట్లయితే ఇగో నీ పట్ల ఆ కార్యాలు జరుగునుగాక. ఆమేన్. ఆనాడు సీమోను కూడా అదే చేశాడు, విశ్వసించాడు, దేవుని మాట నమ్మాడు. రాత్రంతా మేము వేసి వేసి ఉన్నాం, దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు ఏంటని విసుక్కోవాలి ఆ వ్యక్తి. దేవుడు చెప్తున్నాడే, దేవుడి మాట నిజమవుతుందేమో, ఆయన మాటలు నెరవేర్చబడతాయి కదా, ఆయన మాటలు ఏవి కూడా నిరర్థకం కావు కదా, దేవుని మాటకు సమస్తం లోపడుతుంది కదా అని నమ్మి విశ్వసించుంటాడు. వెంటనే వలలు విసరగానే విస్తారమైనటువంటి చేపలు, వలలు పిగిలిపోయేలాగా చేపలు పడినట్టుగా మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచన చేయండి. ఎటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాము, ఎటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం అంటే, దేవుని మాటకు లోబడగలుగుతున్నామా? మన హృదయం చేత దేవుని మాటలు పట్టుకోగలుగుతున్నామా? మన హృదయాంతరంగంలో దేవుని మాటలు స్థిరపరచుకోగలుగుతున్నామా? ఎప్పుడైతే నువ్వు స్థిరపరచుకోగలుగుతావో, దేవుని మాటలను నీ హృదయాంతరంగంలో చేర్చుకుంటావో, నీ హృదయం అనే ఆలయంలో దేవుని భద్రపరుచుకుంటావు, ఆయన మాటలను భద్రపరుచుకుంటావో, అప్పుడు నువ్వు దేవుని యందు విశ్వాసము కనపరిచినటువంటి బిడ్డ అవుతావు. దేవుడు నీ పట్ల కార్యాలు చేయబోతున్నప్పుడు అవి సఫలపరచబడుతూ ఉంటాయి. దేవుని మహిమ కలుగును గాక.
ఆయన నీ హృదయాంతరంలో రావాలని చూసినప్పుడు నీ హృదయాంతరంగము ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలతో నిండిపోయి ఉన్నది. నీ హృదయాంతరంగం ఎలా ఉందంటే ఈ లోకానుసారమైనటువంటి ఆలోచనలతో అది నిండిపోయి ఉంది, పొంగి పొర్లుచున్నది. అటువంటి సమయమున నువ్వు ఏది చేసినా, దేవుడిని పట్ల ఏ కార్యం చేయాలని చూసినా అది నెరవేర్చబడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో నువ్వు దేవుని జీవించగలిగినట్లయితే ఆయన నీ జీవితంలో అనేకమైనటువంటి మేలులు కార్యాలు చేరుద్దేశించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే నువ్వు అవకాశం ఇవ్వాలి. నీ హృదయాంతరంగాని ఈ లోకానుసారమైనటువంటి చెత్తతోటి నింపి ఉన్నావేమో, నువ్వు ఆ చెత్త అంటని తొలగించేసి దేవునికి నువ్వు అవకాశం ఇవ్వాలి. దేవుణ్ణి మన హృదయాంతరం కూడా మనం ఆహ్వానించే వారంగా ఉన్నప్పుడు ఆయన వాక్యం మనలో ఉంటుంది, ఆయన మాటలు మనలో ఉంటాయి, మన ఆలోచన జ్ఞానము దేవునితో ఉంటుంది, మనము దేవునితో సహవాసం చేసిన వారముగా ఉంటాం. కావున అలాగున మీరు జీవిస్తారని నేను ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో మీకు ఈ మాటలు తెలియపరుస్తున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఆయన చేసే మేలులను చూచుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సత్యవంతుడా, నీ బంగారు పాదాలు కొందనాలు. ఈ మాటలను బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. అయ్యా, నేను నమ్ముకున్న వారముగా, నేను విశ్వసించిన వారుగా మీరు ఉన్నట్లయితే మా జీవితంలో ఎటువంటి కార్యాలు, ఎటువంటి మేలు జరుగుతాయో అవి మీరు చూపించున్నారు. ఇదిగో నాయన, నీ మాట ఎందు విశ్వాసం ఉంచిన వారుగా, నీ మాటను నమ్మిన వారంగా, నీ మాట ఎందు విధేయత కలిగిన వారంగా మీ ఉంటుకు నీ కృపను మాకు అనుగ్రహించండి. ఇద్దరు మీ మాటలు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఇట్టి విశ్వాసమును కనపరచమని, వారి హృదయాంతరంగాలతో ప్రభు ఈ మాటలను పట్టుకొని, వారి హృదయాంతరంగా మాటలను స్థిరపరచుకొని అయ్యవారు ఫలించే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని కృప మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రకటన, మనకు లైవ్ ప్రత్యక్ష ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం. అలాగే వీలైన ప్రతిసారి కూడా ఈ లైవ్ ప్రత్యక్ష ఆరాధన కొడుకులు జరుగుతూ ఉంటాయి. మీరు లైవ్ లో ఏకీభవించండి. అనేకమైన అంశముల కొరకు లైవ్ లో ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. అనేకులు ప్రార్థన అవసరతలు కోరి ఉంటున్నారు, వారు స్వస్థపడబడుతూ ఉన్నారు. దేవుని పేరిట అనేకమైనటువంటి అద్భుతాలు వారి జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నమ్మిన వారుగా, విశ్వసించిన వారుగా ఈ లైవ్ లో పాల్పంపులు పొంది దేవునామను మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. అలాగే దేవుడిచ్చేటువంటి ఆత్మీయ మేలు, ఆత్మీయ బహుమతులను పొందుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నందు ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.